ఓటేసిన వాళ్ళు అంటే మొత్తము ఓటర్ల యొక్క సంఖ్య 100%. ఆ 100% 10,000 అన్న. అందులో 8% ఓటేశారు, అది 800. 800లో 85% ఓటేస్తారు. 800లో 85% ఓటేస్తారు. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సల్. 8 5ల 40, 8 8ల 64, 4 62, మొత్తం 680. 680 అన్నది 10,000లో కదండి. 100% కావాలంటే 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 100 అయింది. ఇందులో 1 సున్నా క్యాన్సిల్ చేసి పాయింట్ పెడితే 100%కి సమానం. కాబట్టి వాట్ పర్సెంటేజ్ ఓటేశారు? 6.8% ఓటేశారు. 10,000 తీసుకోవడానికి కారణం ఏంది? క్యాలిక్యులేషన్ కన్వీనియన్స్ కోసం. అర్థమైందండి. లేదు అంటే ఏం చేస్తావు నువ్వు? సింపుల్, మొత్తం 100లో 8% వీళ్ళు, ఇందులో 85% ఓటేసి 8 × 85/100. 8 5ల 40, 8 8ల 64, 4 68/100. అంటే వాట్ పర్సెంటేజ్? 6.8%. ఓకే, యూ కెన్ డూ లైక్ దిస్ వన్. మీరు ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. 8లో 85% అనుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే క్వశ్చన్లో మనకి ఏమన్నాడంటే మొత్తం 8% వాళ్ళు 18 to 21 years వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో 85% మాత్రమే ఓటేశారు. అలా ఓటేసిన వారు మొత్తంలో ఎంత శాతం అంటే మనం ఏం కనుక్కోవాలి? 8లో 85% కనుక్కోవాలి, సరిపోతుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్. The population of a town 2 years ago was 62,500. Due to migration to big cities, it is decreases every year at the rate of 4%. The present population of the town is. 2 సంవత్సరాల క్రితం ఒక పట్టణం యొక్క పాపులేషన్ 62,500. పెద్ద నగరాలకు వలస పోవడం వల్ల సాలుకి 4% రేటుతో తగ్గింది. ప్రస్తుత పట్టణ జనాభా ఎంత? అంటే 2 years నుంచి మనం ప్రజెంట్కి రావాలి. 2 years బ్యాక్ 62,500 ఉండే. ఒక 1 yearలో ఏమవుతారు? అందులో 4% వేరే సిటీస్కి పోతారు. మిగిలిన వారిలో మళ్ళా 4% సిటీస్కి పోతారు. అంటే 4% సిటీ దాటిపోతే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 96%. అలా ఎన్ని సంవత్సరాలు జరిగింది? 2 years జరిగింది. కాబట్టి యూ టేక్ 96/100 ఇంటూ 96/100 ఇంటూ 62,500 లెక్క పెట్టిరా. ఓకే, రైట్. 4% ఆఫ్ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/25. అంటే ఉన్న జనాభా 25 మంది, అందులో ఒక్కరు పోతురు మైగ్రేట్ అయ్యి. అంటే ఎంతమంది మిగిలిపోతారు? 24 మంది. అంటే 25:24. 2 years కాబట్టి ఫర్ హోల్ స్క్వేర్. పాపులేషన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉంటాయి. అంటే ఒరిజినల్ గా 2 years బ్యాక్ ఉన్న పాపులేషన్ 625. 2 years తర్వాత ఆఫ్టర్ మైగ్రేషన్ ద పాపులేషన్ విల్ బి 24 square. వాట్ ఇస్ ద 24 square? 576. 625 అన్నది 62,500 అయితే 576 అన్నది 57,600 అయింది. ఇడుంది అయిపోయి 96 సెకండ్ చదివే లోపు తెల్లారద్దు కదండి. అందుకే దాన్ని ఏం చేయాలి? ఫ్రాక్షన్ లోకి మార్చాలి. సో 4% అంటే 1/25. ఒరిజినల్ పాపులేషన్ వాజ్ 25. అందులో ఒక భాగం తగ్గుద్ది ప్రతి సంవత్సరం. అంటే 25 నుంచి 24కి వస్తారు పాపులేషన్. అలా 2 సంవత్సరాలు కదా, కాబట్టి 25 స్క్వేర్ 24 స్క్వేర్. ఒకవేళ 3 సంవత్సరాలు అయితే 25 క్యూబ్ 24 క్యూబ్. ఓకేనా? The population of a town increases by 5% annually. If it is population in 2001 was 138,915, what it was in 1998?
సంవత్సరానికి 5% వృద్ధి రేటు పట్టణ జనాభాకు ఉంది. 2001లో జనాభా 138,915 అయితే 1998లో జనాభా ఎంత? ఓకే అండి, ఎంత శాతం వృద్ధి రేటు ఉంది? 5%. మళ్ళీ సేమ్ 5% ఎంత? 5/100, 1/20. 1/20 అంటే స్టార్టింగ్ లో 20 ఉన్న జనాభా దాని మీద ఒకటి పెరిగి 21 అవుద్ది. మనం ఎప్పటి నుంచి ఎప్పటికి రావాలి? 98 నుంచి 2001కి రావాలి. 98 నుంచి 99కి ఒకసారి పెరుగుద్ది. 99 నుంచి 2000కి ఒకసారి పెరుగుద్ది. 2000 నుంచి 2001కి మరొకసారి పెరుగుద్ది. అంటే మొత్తం ఎన్నిసార్లు పెరుగుతుంది? 3 సార్లు పెరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ 20 క్యూబ్, ఇట్ ఈస్ 21 క్యూబ్. వాట్ ఈస్ 20 క్యూబ్ ఆఫ్ వాల్యూ? 8,000. వాట్ ఈస్ 21 క్యూబ్ ఆఫ్ వాల్యూ? 9261. అంతేనా? మన క్యూబులు తెలవాలండి. 9261 అంటే 9261 ఉన్న పాపులేషన్ 138,915 అయితే మరి 8,000 ఉన్న పాపులేషన్ అనేది ఏమవుతుందో లెక్క పెట్టి చెప్పండి. ఓకే, ఏమవుతుంది? 9261 అనేది 138,915 అయితే 8,000 అనేది 1,20,000 అవుద్ది. మీరు లెక్క పెట్టండి, జాగ్రత్తగా వచ్చేస్తుంది. ఎలా లెక్క పెడతాం మనము అని అంటే 8,000 out of 9261 into 138. 8,000 9261 into 138,915. ఓకే, కొట్టేయండి చక్కగా. దీంతో పోతే అన్ని కూడా 3 ఎక్కంలో పోతాయి. 3 ఎక్కంతో స్టార్ట్ చేయండి, అట్ట పోతేనే ఉంటది. చివరికి ఏం మిగులుతుందంటే 1,20,000 మిగులుతుంది. ఓకే, క్యాలిక్యులేషన్ చేసి the total population of a village is 5,000. The number of males and females increases by 10% and 15% respectively, and consequently the population of the village becomes 5,600. What was the number of males? What of the number of males in the village? ఓకే, ఒక గ్రామంలో జనాభా 5,000. పురుషులు స్త్రీల సంఖ్యలో 10%, 15% వరుసగా పెరుగుదల ఉన్నందువల్ల గ్రామ జనాభా 5,600 అయింది. గ్రామంలోని పురుషుల సంఖ్య ఎంత? ఫస్ట్ మనం క్వశ్చన్ చూడగానే అందులో ఉన్న కాన్సెప్ట్ ఏందన్నది చూడాలి. ఇది మిక్స్డ్ అలిగేషన్ సంబంధించిన విషయం. అంటే ఏంది మిక్స్డ్ అలిగేషన్ అంటే? ఒక అంశాన్ని ఉమ్మడిగా చెప్తూ దాన్ని విడిగా చెప్తూ మళ్ళీ ఉమ్మడిగా చెప్తాడు. ఫస్ట్ నీకు మొత్తం పాపులేషన్ అన్నాడు, దాన్ని పురుషులు మరియు స్త్రీలుగా విడగొట్టాడు, మళ్ళీ దాన్ని కలిపి చెప్తున్నాడు. అర్థమైందండి? ఉమ్మడిగా ఉన్నదాన్ని విడగొట్టి మళ్ళీ కలిపి చెప్పడాన్ని మిక్స్డ్ అలిగేషన్ అంటాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ లో మనం ఏం చేయాలంటే, మొత్తం పాపులేషన్ 5,000, పురుషులు పెరిగింది 10%, కాబట్టి 5,000లో 10% లెక్క పెట్టాలి. ఎంత అవుద్ది? 500. నెక్స్ట్, మొత్తం పాపులేషన్ 5,000, స్త్రీలు 15%, మొత్తం పెరిగింది లెక్క పెట్టాలి 750. ఓకే, అంటే మొత్తం జనాభాకి మనం పురుషులకి స్త్రీలకి కంపేర్ చేస్తాం. సో ఇక్కడ మేల్ టు ఫీమేల్, మేల్ 500, పెరిగింది ఎంత? ఫీమేల్ 750. అంటే పెరిగిన జనాభాని లెక్క పెడుతున్నాను. కానీ ఉంటే మొత్తం పురుషులే ఉంటారా? ఉంటే మొత్తం స్త్రీలే ఉంటారా? మనం లెక్క పెట్టింది ఏంది? మొత్తం పురుషులు లెక్క పెట్టావు, మొత్తం స్త్రీలుగా లెక్క పెట్టావు. అలా ఉండరు. ఎలా ఉంటారండి? రెండింటి యొక్క మిక్స్ ఉంటారు. మొత్తం పురుషులు అనుకొని పెంచితే 500 పెరిగింది, మొత్తం స్త్రీలు అనుకొని పెంచితే 750 పెరిగింది. కానీ అలా ఉండరు కదా, అందరు కలిపి ఉంటారు కదా. మరి కలిసి ఉన్నప్పుడు జనాభా ఏమైంది? 5,600 అయింది. అంటే ఎంత పెరిగింది? 600 పెరిగింది. అటు 500 కాదు, 600 కాదు, 550 కాదు, 600 పెరిగింది. రైట్, ఇది మిక్చర్. ఇప్పుడు దీంట్లో క్రాస్ డిఫరెన్స్ చూడాలి. మొత్తంలోంచి స్త్రీలను తీసేస్తే పురుషులు మిగులుతారు,
మొత్తంలోంచి పురుషులు తీసేస్తే స్త్రీలు మిగులుతారు. ఓకే. సో 600 లోంచి 750 అంటే ఇట్ వాజ్ 150, ఇట్ వాజ్ 100. ద రేషియో బిట్వీన్ ద పురుష అండ్ స్త్రీ 3:2. అంటే పురుషులు 3 భాగాలు ఉంటే స్త్రీలు 2 భాగాలు ఉంటారు. మొత్తం 5 భాగాలు 5,000 అయితే పురుషుల 3 భాగాలు 3,000, స్త్రీల 2 భాగాలు 2,000. గ్రామంలో పురుషుల సంఖ్య అన్నాడు కాబట్టి 3,000ని మనం ఆన్సర్గా గుర్తిస్తాం. ఐడెంటిఫై ద ఆన్సర్ యాజ్ 3,000. ఓకే, వెరీ సింపుల్. దాన్ని మిక్చర్ అలిగేషన్ గా మనం చూస్తాం. Fresh fruit contains 68% of water and dry fruits contains 20% of water. How much dry fruit can be obtained from 100 kg of fresh fruits? తాజా పళ్ళలో 68% నీరు ఉంటుంది. ఎండిన పళ్ళలో 20% నీరు ఉంటుంది. 100 కేజీల తాజా పళ్ళ నుంచి ఎంత పండించిన పళ్ళు లభ్యమవుతాయి? ఓకే, రైట్. ఇక్కడ అసలు తాజా పళ్ళలో నీరు ఉండడము, ఎండిన పళ్ళలో నీరు ఉండడము అన్నది చూద్దాం. భూమి మీద ప్రతి జీవిలో వాటర్ ఉంటుంది. ఇప్పుడు చెక్కలో కూడా వాటర్ ఉంటుంది, అందుకే మనకి జ్యూస్లు వస్తాయి. అంతేగాని జ్యూస్ అయిపోద్ది కదా, డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా వస్తాయి కదా. అంటే అర్థమైంది, డ్రై ఫ్రూట్ కూడా వాటర్ ఉన్నట్టే కదా. అంటే ప్రతి దాంట్లో కూడా వాటర్ ఉంటుంది. మనం బట్టలు పిండాం అనుకోండి, ఇప్పుడు షర్ట్ ఉంది, షర్ట్ని తీసుకెళ్ళి పిండేసాను. పిండితే అందులో వాటర్ ఉంటుంది కదా, ఎండలో వేసా, అప్పుడు ఏమవుద్ది? వాటరు ఆవిరైపోద్ది, డ్రై అవుద్ది, అంతే కదా. అంటే ఒక ఒక బట్టలు క్లాత్ ఎండడం అంటే అర్థమైంది, ఇందులోంచి వాటర్ ఎవాబరేట్ అవ్వడం. అంతేగాని క్లాత్ ఎవాబరేట్ అవ్వడమా? ఇందులోంచి నా నూలు పోలేటనా పోతాయా? 2 గుండీలు పోతాయటనా? పోగానే ఓన్లీ వాటర్ మాత్రమే పోతుంది. సో మనం ఫ్రూట్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఫ్రూట్లో వాటర్ పార్ట్ ఉంటుంది, ఫ్రూట్లో పల్ప్ పార్ట్ ఉంటుంది. పల్ప్ అంటే గుజ్జు. ఓకే అండి. సో ఫ్రూట్ కంటైన్స్ 2 parts. వన్ ఈజ్ వాటర్, అనదర్ వన్ ఈజ్ దాన్ని ఏదో ఒకటి అండి, పల్ప్ అనండి, ఇంకోటి అండి, రిమైనింగ్ పార్ట్. అర్థమైంది? ఇప్పుడు ఆ ఫ్రూట్ ని ఎండలో పెడితే ఏది ఎవాబరేట్ అవుతుంది? వాటర్ మాత్రమే ఎవాబరేట్ అవుతుంది. పల్ప్ ఎవాబరేట్ అవుద్దా? అందులో గింజలు పోతాయా? అందులో పిక్క పోద్దా? అందులో తోలు పోద్దా? అంత అట్లే కనబడుతుంది కదా నీకు, అది ముడతలు పడిపోద్ది. అంటే అర్థమైంది, తోలులోని వాటర్ వెళ్ళిపోయిందని అర్థం కదా. అంటే పల్ప్ అలాగే ఉంటుంది, వాటర్ మాత్రం ఎవాబరేట్ అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ కంటెంట్ చూద్దాం. ఫ్రెష్ ఫ్రూట్ లో వాటర్ ఎంత? 68%. ఒక ఫ్రూట్ తీసుకుంటే అందులో 68% వాటర్ ఉంటే మిగతా పల్ప్ ఎంత? 32%. నెక్స్ట్ డ్రై ఫ్రూట్ చూద్దాం. వెన్ వీ హ్యావ్ డ్రై ఫ్రూట్ లో కూడా వాటర్ ఉంటుంది, డ్రై ఫ్రూట్ లో కూడా పల్ప్ ఉంటుంది. డ్రై ఫ్రూట్ లో వాటర్ ఎంత ఉంది? 20%. వాటర్ 20% ఉంటే పల్ప్ ఎంత ఉంటుంది? 80% ఉంటుంది. అంతేగాని వాటర్ ఎగిరిపోయిన కొద్దీ దాని యొక్క రేషియో మారిపోద్ది కదా. రైట్. ఇప్పుడు ఇందులో చూడండి, మనం ఎండలో పెట్టినా కొద్దీ, అంటే ఆ ఫ్రూట్ ని ఎండించినా కొద్దీ ఏది ఆవిరవుద్ది? వాటర్. ఏది స్థిరంగా ఉంటది? పల్ప్. పర్సంటేజ్ మారినా దాని క్వాంటిటీ అలాగే ఉంటది కదా. అంటే విచ్ ఈస్ ద కాన్స్టాంట్ ఇన్ బోత్ కాన్సెప్ట్స్? పల్ప్. అంటే 32% ఆఫ్ పల్ప్ ఇన్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఈ సేమ్ యాజ్ 80% ఆఫ్ పల్ప్ ఇన్ డ్రై ఫ్రూట్స్. అవునా కదా? కాబట్టి 32% 100 కేజీల ఫ్రెష్ లో ఎంత గుజ్జు, ఎంత పిక్క, ఎంత విత్తులు ఉంటాయో 80% ఉన్న డ్రై ఫ్రూట్ లో కూడా అంతే ఉంటుంది. అంతేనా కదండి? సో 32% ఆఫ్ 100 kg ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ డ్రై ఫ్రూట్స్. మీకు డ్రై ఫ్రూట్స్ యొక్క వెయిట్ కావాలి కదా, కాబట్టి 18 లెఫ్ట్ క్లాస్ అయిపోద్ది కదా. సో నౌ ఇట్ ఈజ్ 32/80 into 100 kg
ఇట్ విల్ బి డ్రై ఫ్రూట్స్. 0 0 క్యాన్సల్. 8 4 32. ఇట్ విల్ బి 40 kg, 40 kg.